హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమృతం డిలైట్స్. ఈరోజు స్పెషల్ సింపుల్ అండ్ సాఫ్టీ చపాతీ విత్ టేస్టీ ఆలు టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 టమాటోలు, 3 పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయలు, 2 బంగాళాదుంపలు, 3 కప్పుల గోధుమ పిండి. ఫస్ట్ 3 కప్పుల గోధుమ పిండిని తీసుకుని దానిలో 2 టీ స్పూన్ ఆయిలు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి. హాఫ్ అన్ అవర్ పిండిని పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. ఈలోపు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ పొటాటోని పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటోలను వేసుకుని 2 టీ స్పూన్స్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి. తర్వాత పొటాటోలను కూడా వేసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకోవాలండి. 1 విజిల్ వేస్తే సరిపోతుందండి. కర్రీ బాగానే కుక్ అవుతుంది. ఒకవేళ ఇంకా వాటర్ ఉంటే కనుక ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే గ్రేవీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు పక్కన పెట్టుకుని చపాతీ పిండి తీసుకుని చిన్న చిన్న రౌండ్స్లో చేసుకోవాలి. ఇప్పుడు చపాతీని చేసుకుని దాంట్లో పైన కొంచెం ఆయిల్ వేసి రఫ్ చేసుకుని స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసుకుని చపాతీని చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పొరలు పొరలుగా వస్తుంది. తర్వాత పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని చపాతీని రోస్ట్ చేసుకోవాలండి. బాగా పొంగుతాయి. అంతే, ఎంతో సాఫ్టీ చపాతీ అండ్ టేస్టీ ఆలు టమాటో కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.